హాయ్ అండి అందరికీ. ఇవన్నీ నేనేసిన తులసి చెట్లు. ఈరోజు మంగళవారం గదా! మాకు బాగా తెలిసిన వాళ్ళు ఆంజనేయ స్వామికి తులసి మాల కావాలి అని చెప్పి అడిగారు. శనివారం గానీ, మంగళవారం గానీ తీసుకెళ్తారు ఆంజనేయ స్వామికి తులసి మాల. ఇంకా మంగళవారం రోజు కావాలని చెప్పి అడిగారు. ఇంకా రెడీ చేద్దామని చెప్పేసి కోస్తున్నా. మొక్కలన్నీ కూడా ఎలా వచ్చాయంటే, నేను పూజ చేసుకునే చెట్టు ఉంటది కదా! ఆ విత్తనాలన్నీ కోసి మళ్ళీ పక్కన పోసేదాన్ని. అవన్నీ కూడా మొక్కలొచ్చేవి. ఇలా తులసి మాలకి ఉపయోగపడతాయని చెప్పి అలా పోసేదాన్ని. కోసుకొని ఇంట్లోకి కూడా వచ్చేసి ఇంకా తులసి మాల అయితే రెడీ చేసేస్తున్నా. తులసి మాల కట్టేటప్పుడు ఎప్పుడైనా లావు దారంతోనే కట్టాలి. ఆల్రెడీ 2, 3 సార్లు చెప్పాను వీడియోలో నేను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు ఎంత పని ఉన్నా సరే ఎవరైనా తులసి మాల కావాలి అంటే ఖచ్చితంగా కడతాను. దేవుడికి ఏదైనా తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళాలి అంటారు. ఇప్పుడు ఏమైందంటే, నేను మాల కట్టడం అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకోమని అన్నారు. నాకైతే అసలు ఇష్టం లేదు. నువ్వు డబ్బులు తీసుకోకపోతే మేము తీసుకెళ్ళినట్టు అవ్వదు కదా అని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు ఇచ్చినంత అయితే తీసుకోలేదు. వాళ్ళ మనశ్శాంతి కోసం కొంచెం అయితే తీసుకున్నాను. అవైనా నేను ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు ఒక్కదానికే పుణ్యం వస్తే సరిపోదు కదా, తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా పుణ్యం ఉండాలి కదా అని చెప్పి తీసుకున్నా. మాల కట్టడం కూడా రెడీ అయిపోయింది. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. ఇంకా తీసుకెళ్ళిన మాల స్వామివారికి కూడా వేసి ఫోటో కూడా షేర్ చేశారు. మీకు కూడా దర్శనం అయినట్టు ఉంటుందని ఫోటో నేను మీకు కూడా షేర్ చేస్తున్నా. స్వామివారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలి. జై హనుమాన్.